ఎవరైనా ప్రసంగ వేదికపై నిలిచి తమ స్వంత అభిప్రాయాలను చెప్పి దేవుని వాక్యాన్ని ప్రకటించకపోతే వారిని ఏమని పిలవాలి? అలాంటి వారిని దేవుడు ఎలా పరిగణిస్తాడు? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పరిచర్య పక్షంగా మిమ్మల్ని అందరినీ నేటి ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. ఇర్మియా గ్రంథ అధ్యయనాల ద్వారా ఆధ్యాత్మికంగా లోతైన సత్యాలను నేర్చుకుంటూ మీరందరూ దినదినము దేవుల్లో ఎదుగుతూ ఉన్నారని తలస్తున్నాం. నేటి ఈ పాఠంలో అబద్ధ ప్రవక్తలు మరియు ప్రవక్తినులకు వ్యతిరేకంగా ప్రవచించిన ప్రవచనంను గూర్చి, యెరూషలేము యొక్క నిర్ణీత నాశనంను గూర్చి మరియు ద్రాక్ష చెట్టు దర్శనంను గూర్చిన విషయాలను శ్రద్ధగా తెలుసుకుందామా? స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నేను పాపినై ఉండగనేను రక్షించి దరి చేర్చినావు. పాపినై ఉండగనేను రక్షించి దరి చేర్చినావు. శరణం నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం నీవే నాకు మార్గం. నేను మారువనేసు. మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు మహిమాన్వితమైన నామంలో ప్రేమధార కార్యక్రమాలను క్రమంగా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో యెహెజ్కేలు గ్రంథము 13, 14 మరియు 15 అధ్యాయాల నుండి ధ్యానించుకోబోతున్నాం.
ప్రియులారా, 13వ అధ్యాయంలో బూటకపు లేదా కల్పిత ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు మరియు ప్రవక్తినీలను గూర్చిన ప్రవచనం ఉన్నట్లుగా చూస్తాం. ఇక్కడ స్త్రీలు కూడా ఈ పనిలో పాల్గొంటున్నారనే విషయాన్ని గమనించాలి. ఎన్ని మత సంఘాలు లేదా వాదములు స్త్రీలచే స్థాపించబడ్డాయో లేదా స్త్రీలు వాటిలో చాలా ప్రముఖ పాత్ర పోషించడాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? ఇలా చెప్పడం చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ ఇది ఎహెచ్కేలు కాలంలో నిజమైంది. ఇది మన కాలంలో కూడా నిజమే. ఇక్కడ ఎహెచ్కేలు ఇంకా ప్రభు వాక్యాన్ని ప్రకటించడం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇక ఎహెచ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 1 నుండి 3 వచనాలను గమనిస్తూ నేటి అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవీలాగు చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దర్శనమేమియు కలగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. ప్రియులారా, ఇంతకీ ఇక్కడ ఉన్న సమస్య ఏమిటి? ఈ ప్రవక్తలు మనసు వచ్చినట్టు ప్రవచించారు. ఎవరైనా ప్రసంగ వేదికపై నిలిచి తమ సొంత అభిప్రాయాలను చెప్పి దేవుని వాక్యాన్ని గనుక ప్రకటించకపోతే దేవుడు వారిని కరుణించునుగాక. వ్యాఖ్యానంలో పొరపాట్లు జరగడం అందరి విషయంలో సాధ్యమే. అయితే నేను దేవుని వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నానని అర్థం చేసుకోవాలి. కానీ ఈ ప్రవక్తలు మాత్రము కేవలము తాము ఏమనుకుంటున్నారో దానిని ప్రవచిస్తున్నారు. అందులో స్నేహితులను ఎలా చేసుకోవాలి, ప్రజలను ఎలా ప్రభావితం చేయాలి, ఎలా సానుకూలంగా ఆలోచించాలి, స్వయం ఆధారితులుగా ఉండండి మరియు మిమ్మల్ని మీరు ఒక పాపిగా కాదు కానీ మీరు ఒక అద్భుతమైన వ్యక్తిగా భావించుకోవాలి అనేవే ఉంటున్నాయి. యెరూషలేములో అంతా సరిగ్గా సవ్యంగానే ఉంది అనేది వారి సందేశంగా ఉంటున్నది. ఇక ఎహెచ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 17-18 వచనాలను గమనిద్దాం. మరియు నరపుత్రుడా, మనసుకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ఈలాగు ప్రవచించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మనుషులను వేటాడవలెనని చేతుల కీళ్ళన్నిటికీ గుడ్డలు కట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకొందురు. ప్రియులారా, ఎహెచ్కేలు అబద్ధ ప్రవక్త్రినీలను అడ్డుకొని వారిని ఎదుర్కోవాలి. అందుచేతనే దేవుడు అతనితో నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టి ఉంచి వారికి విరోధముగా ప్రవచింపుము అని అంటున్నట్లుగా చూస్తాం. ఆదికాండము 10వ అధ్యాయము 8-9 వచనాలను గమనించినట్లయితే నిమ్రోదును యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు అని పిలుస్తారు. వాస్తవానికి అతడు మనుషుల ప్రాణాలను వేటాడేవాడు. ఈ అబద్ధ వక్రబోధలు కూడా అదే చేస్తాయి. అవి మనుషుల ప్రాణాలను వేటాడుతాయి. ఇక్కడ స్త్రీలు కూడా ఈ పనిలోనే పాల్గొన్నారు. పేతురు తను వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1 వచనంలో ఇలా చెప్పాడు, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ప్రియులారా, ఈరోజు మన చుట్టూ చూస్తే అనేక మంది స్త్రీలు ఆధ్యాత్మిక ముసుగుతో కూడిన వ్యామోహాల్లో అనగా ఆయా మాధ్యమాల రూపంలో జోస్యాలు చెప్పేవారిగా, శవాలను ఆధారం చేసుకొని భవిష్యత్తును ప్రకటించేవారుగా మరియు మంత్రగత్తెలుగా ఇటువంటి వాటిలో పాల్గొంటున్నారు. ఇక ఈ వచనంలో చేతుల కీళ్ళన్నిటికీ గుడ్డలు కుట్టి అనే మాటను మనము గమనిస్తాం. ఇంతకీ ఈ స్త్రీలు చేస్తున్నది ఏమిటంటే, తాయెత్తులు ఇవ్వడం, అంటే అవి మీ చేతికి కట్టుకుంటే రోగాలు రావు, హాని జరగదు అనే మాయా విశ్వాసాలను వారిలో నింపుతున్నారు. అదేవిధంగా ఇక్కడ మనుషులను వేటాడవలెనని ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు అనే మాటను కూడా గమనిస్తాం. అనగా వారు మీకు ప్రార్థన చేసిన ఒక రుమాలు ఇచ్చి అది మీకు ఆరోగ్యం తెస్తుందని చెప్తారు. అంటే
దేవునిలో కాకుండా దానిలోనే ఏదో ఒక శక్తి ఉందన్నట్లుగా చెప్తారు. నా ప్రియ స్నేహితుడా, ఈరోజు మన చుట్టూ జరుగుతున్నవి కొత్తవి కావు. ఇవి మానవ జాతి పుట్టినప్పటి నుండి ఉన్నవే. ఏజ్కెలు తన కాలంలో దీనిని ఖండించినప్పుడు అది అతని స్వంత మాటగా కాకుండా యెహోవా వాక్కుగా ప్రకటించాడు. ఇక మనము 14వ అధ్యాయంలోనికి వస్తున్నాం. ఈ 14వ అధ్యాయము 2 ప్రధాన విభాగాలుగా విభజించబడింది. 1, పెద్దల విగ్రహారాధనకు వ్యతిరేకంగా ప్రవచనం. 2, యెరూషలేము నాశనం యొక్క నిశ్చయత లేక ఖచ్చితత్వం. ఈ 2 విభాగాలు కూడా అనగా 14వ అధ్యాయము 2వ వచనం మరియు 12వ వచనము యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను అనే మాటతో ప్రారంభమవుతున్నాయని గ్రహిస్తాం. యెరూషలేము పట్టణంపై దేవుడు ఎందుకు ఈ విధంగా తీర్పు తీర్చాడో ఈ అధ్యాయంలో వివరిస్తున్నాడు. ఇక్కడ పేర్కొన్న సూత్రాలు ఈరోజు కూడా వర్తిస్తాయి. దేవుడు ఇప్పటికీ కూడా దేశాలకు తీర్పు తీరుస్తున్నాడు. ఈ వచనాల్లో యెహెజ్కేలు ఇశ్రాయేలు పెద్దలను పశ్చాత్తాపడమని పిలువబోతున్నాడు. పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనల రెండింటిలోనూ ఆయన వారమని, ఆయనకు చెందిన వారమని చెప్పుకునే వారికి పశ్చాత్తాపడము అనే సందేశాన్ని దేవుడు ఇస్తుంటున్నాడు. పశ్చాత్తాపడి దేవుని యొద్దకు రండి, ఇదే యెహెజ్కేలు యొక్క ప్రధాన సందేశం. ఇక యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. అంతటా ఇశ్రాయేలీయుల్లో పెద్దల్లో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా. ప్రియులారా, ఇక్కడ గమనించారా? పెద్దలు ఎంతో భక్తితో యెహెజ్కేలు దగ్గరకు వచ్చారు, కానీ వీరు ఎంతో కపట భక్తి గలవారు. ప్రవక్త మాట వినాలని నటిస్తున్నారు. ఇది చర్చికి లేదా దేవుని మందిరానికి ఒక పెద్ద బైబిల్ని మోసుకొని వెళ్ళి ప్రభువును సేవించాలనుకునే వారిగా నటించడం లాంటిది. ఇక యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 2, 3 వచనాలను గమనిద్దాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా? ఇక్కడ ఈ పెద్దలు యెహెజ్కేలుతో, ఓ సోదరా, మేము విగ్రహాలను ఆరాధించము అని అంటున్నారు. అవును, వారు అంటున్నట్లుగా వారు విగ్రహాలు తయారు చేయలేదు, అది నిజమే. కానీ దేవుడు చెప్పేది ఏమిటంటే, ఈ మనుషులు తమ హృదయంలో తమ విగ్రహములను నిలుపుకున్నారు, ఇదే నిజం అని అంటున్నాడు. ప్రియులారా, సంసోను కూడా దేవుని మనిషిగా నటించే వ్యక్తిగా ఉండినాడు. అతనిపై కొన్నిసార్లు ఆత్మ దేవుడు దిగి వచ్చాడు. అతని శక్తి రహస్యం అతని వెంట్రుకలు కాదు, కానీ పరిశుద్ధాత్మే అతని శక్తికి రహస్యం. కానీ ఒకరోజు అతడు బయటికి వెళ్ళినప్పుడు లేవియా కాండం 5వ అధ్యాయము 17వ వచనంలో అది పొరపాటున జరిగినను అని చెప్పబడినట్లుగా, అనగా దేవుని ఆత్మ అతన్ని అనగా సంసోనును వదిలి వెళ్ళనని అతనికి తెలియలేదు. అతడు పాపంతో ఆడుకుంటూ అదే సమయంలో దేవుని మనిషిగా ఉండాలని కోరుకున్నాడు. ప్రియులారా, ఈరోజు సంఘంలో ఎంతమంది పాపముతో ఆడుకుంటూ తాము దానితో తప్పించుకుంటున్నామని భావిస్తున్నారు? నా ప్రియ స్నేహితుడా, వారు తప్పించుకోలేరు. తీర్పు అనివార్యం. వారు మతపరమైన ఆచారాలు కపటంగా నటించవచ్చు, కానీ వాస్తవానికి వారి హృదయాల్లో విగ్రహాలు ఉంటున్నాయి. ప్రభువు యెహెజ్కేలుతో ఈ మనుషులు నటీనటులు అని చెప్పాడు. వారు అతని సందేశం వినాలని నటిస్తున్నారు, కానీ నిజంగా వినరు. అతడు వెనుకకు తిరగగానే వారు అతనికి వెన్నుపోటు పొడుస్తారు. ఇక యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. కావున నీవు వారికి సంగతి తెలియజేసి ఈలాగు చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, తమ విస్తారమైన విగ్రహములను బట్టి తమ మనసున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలగజేసుకొని తమ ఎదుట అభ్యంతరమును పెట్టుకొని ప్రవక్త యొద్దకు వచ్చు ఇశ్రాయేలీయులందరూ. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఈ మనుషులకు తీర్పు తీర్చి దండన చేస్తానని అంటున్నాడు. ప్రభు అయిన యేసు తన కాలపు మత నాయకులను వేషధారులని పిలిచాడు. ఆ భయంకరమైన పదాన్ని ఆయన ఎక్కువగా ఉపయోగించాడు. యెహెజ్కేలు ప్రజల యొక్క ఆధ్యాత్మిక నాయకులతో మాట్లాడుతున్నాడు. ఇది ఎంత దుఃఖకరమైన విషయం. దేవుడు వారిని తీర్పు తీర్చి దండన చేయబోతున్నాడు. దేవుడు ఎప్పుడు
కపట మతాన్ని తీర్పు తీర్చి దండన చేస్తాడు. ఒక సంఘం కానీ లేదా వ్యక్తి కానీ సత్యము నుండి దూరంగా వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడని నేను నమ్ముతున్నాను. ఇక యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని గమనిద్దాం. కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు ఈ మాట చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యములన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనిడి. హృదయంలో విగ్రహమును పాపమును నింపుకున్న ఈ మనుషులు కపటమైన వారని, నిజమైన వారు కాదని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మళ్ళీ ఎవరైనా సంసోను గురించి, అయ్యో సంసోను జీవితము ఎంతటి ఘోరమైనది, అతనిలాగా నా జీవితం లేదే, అలా నేను జీవించి అలాంటి తీర్పును ఎదుర్కోవడం ఎంత భయంకరం అని అనవచ్చు. అయితే ప్రియులారా, చర్చి బెంచిలో కూర్చున్నప్పటికీ పాప జీవితం జీవించాలని, పాప ఫలాలను రుచి చూడాలని కోరుకున్న వ్యక్తుల సంగతి ఏమిటి? వారు బాహ్యంగా ఖండించేదే అంతరంగమందు తమ హృదయంలో చేయాలని అనుకుంటున్నారు. మనలోని ఈ పాత స్వభావం చెడ్డదే. కానీ దేవుడు చెప్పేది ఏమిటంటే, పశ్చాత్తాపడి నా వైపుకు రండి. ఆయన ఇశ్రాయేలు ఎడల దయగలవాడు. వారు నిజమైన వారుగా మారడానికి అవకాశం ఇస్తున్నాడు. కానీ వారు మారడం లేదు. ఇక అబద్ధ ప్రవక్తలు ఒకవైపు ఇంకా చుట్టూ పరిగెత్తుతూ దేవుడు యెరూషలేమును కాపాడుతాడు, అది ఆయనకి ఇష్టమైన పట్టణము, ఆయన దాన్ని ప్రేమిస్తున్నాడు, ఆయన కనుదృష్టి దానిపై ఉంది అని చెప్తూనే ఉన్నారు. వారు దీని గురించి బైబిల్ వాక్యాలను కూడా ఎన్నో ఉదాహరించగలరు. నేడు కూడా తప్పుడు సిద్ధాంతాలకు మద్దతుగా 1-2 వాక్యాలను ఎంచుకొని ఉపయోగించడం సాధ్యమే. కానీ మీరు ఒక వాక్యాన్ని ఇక్కడ అక్కడ తీసుకోకూడదు. బైబిల్ గ్రంథము ఇచ్చిన పూర్తి చిత్రాన్ని చూడాలి. అలా చేస్తే తప్పుడు సిద్ధాంతాలకు మద్దతు ఇవ్వలేరు. ఈ ప్రవక్తలు తప్పు చేస్తున్నారు మరియు దేవుడు యెరూషలేము తీర్పు తీర్చబడుతుందని స్పష్టంగా చెప్తున్నాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 12-13 వచనాలను గమనిద్దాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై నా దృష్టికి పాపం చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారము లేకుండా చేసి కరవు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదును. దేవుడు యెహెజ్కేలుతో ఇలా అంటున్నాడు, ఈ పట్టణము తిరుగుబాటు చేసే పట్టణం, నా మీద నిరంతరం తిరుగుబాటు చేసిన పట్టణం. నా వైపు తిరిగి రావడానికి నేను వారికి అవకాశం ఇచ్చాను, కానీ వారు రారు. ప్రియులారా, ఈ విషయంలో దేవుడు చాలా స్పష్టంగా ఉన్నాడు. ఆయన మాటలకు అర్థం ఉంది. తీర్పు తప్పించుకోలేనిది. ఆయన ఎంత తీవ్రంగా ఉన్నాడో వినండి. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఒకవేళ నోవహు యెరూషలేములో ఉంటే గనుక ప్రభువు చెప్పేది ఏమిటంటే, ప్రజలు అతని మాట కూడా వినరు. నోవహు ఆ ప్రజలకు ఎలాంటి హెచ్చరికగా ఉండేవాడో ఊహించుకోండి. కానీ నోవహు కాలంలోని ప్రజలు అతని మాట వినలేదు. ఒకవేళ అతడు అక్కడ ఉన్నప్పటికీ యెరూషలేము ప్రజలు అతని మాట వినేవారు కాదు. నోవహు యొక్క ఓడ కోసం త్రవ్వకాల్లో అన్వేషించడం గురించి నాకు కొంచెం నవ్వు తెప్పిస్తుంది. బహుశా ఒకవేళ వారు గనక దాన్ని కనుగొంటారని నేను అనుకుంటున్నాను. కానీ మీరు ఒక ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. అది గనక త్రవ్వకాల్లో బయటపడడం ఎంతమందిని విశ్వాసులుగా మారుస్తుందని మీరు అనుకుంటున్నారు? నోవహు ఈరోజు ఇక్కడ ఉంటే కూడా ఎంతమంది అతన్ని నమ్మేవారుగా ఉంటారు? వారు అతన్ని పాతకాలపు మనిషి అని పిలిచేవారు. వారు నోవహు మాట వినేవారు కాదు. దానియేలు మాట కూడా వినేవారు కాదు. అయితే నెబుకద్నెజరు దానియేలు మాట విన్నాడు. ప్రపంచంలోని మొదటి గొప్ప చక్రవర్తి అయిన నెబుకద్నెజరు యొక్క రాజభవనంలో దానియేలు ఉండడం దానియేలుకి ఎంత గొప్ప గౌరవం. బబులోనీయులు దానియేలును గుర్తించారు. అతడు దేవుని మనిషి అని వారికి తెలుసు. ఇక్కడ ప్రభు అయిన దేవుడు చెప్పేది ఏమిటంటే, ఇశ్రాయేలీలు నోవహు లేదా దానియేలు లేదా యోబు లాంటి వారి మాట కూడా వినేవారు కాదు. ఇక యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనాన్ని పరిశీలిద్దాం.
నేను అట్టి దేశం మీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి, నీవు ఈ దేశమునందు సంచరించి మనుషులను పశువులను నిర్మూలము చేయమని ఆజ్ఞ ఇచ్చిన ఎడలా. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఆ దేశంపై ఖడ్గమును పంప ఉద్దేశిస్తున్నానని అంటున్నాడు. ఆయన నెబుకద్నెజరును ఆ దేశంలోకి ప్రవేశించడానికి అనుమతించబోతున్నాడు. అతడు దానిని నాశనం చేస్తాడు. ఇక యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. నోవహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునినైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. ప్రియులారా, నోవహు ఆ పట్టణంలో ఉన్నట్లయితే తన సొంత కుటుంబాన్ని కూడా రక్షించుకోలేకపోయేవాడు అని దేవుడు అంటున్నాడు. వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు. దానియేలు 2 సామ్రాజ్యాలను రక్షించాడు, కానీ అతడు కూడా ఆ పట్టణంలో ఉంటే గనుక వారికి ఏ సహాయం చేయలేకపోయేవాడు. అందుకే దేవుడు దానియేలును యెరూషలేము నుండి బయటకు తీసుకొని వచ్చాడు. దేవుని ప్రజలు అతని మాట వినలేదు, కానీ బబులోనులోని ఒక అన్యరాజు దానియేలు మాట విని అతన్ని ప్రధానమంత్రిగా చేశాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని నిజంగా వినే సంఘాలు ఎన్ని ఉన్నాయి అని అంటారు? చాలా తక్కువే అని నా అభిప్రాయం. ఈ కారణంగానే ఈ కాలంలో దేవుడు తన వాక్యాన్ని ఈ మాధ్యమాల ద్వారా ప్రపంచానికి చేరవేయడానికి అనుమతిస్తున్నాడు. అలాగే నిరాశ చెంది దేవుణ్ణి వదిలిపెట్టిన అనేక క్రైస్తవుల వద్ద కూడా ఆయన తన వాక్యాన్ని చేరవేస్తున్నాడు. నా ప్రియ స్నేహితుడా, చర్చిలో ఉన్నవారు దేవుని వాక్యాన్ని వినకపోతే ఎక్కడైతే ప్రజలు తన మాటను అంగీకరిస్తారో ఆయన అక్కడికి వెళ్తాడు. దానియేలు యెరూషలేములో ఏమి సాధించలేకపోయేవాడు, కానీ బబులోనులో అతడు అత్యున్నత పదవికి ఎదిగాడు. అక్కడ ఒక అన్య రాజు అతని మాట విన్నాడు. ప్రియ స్నేహితుడా, దేవుడు తన మాట వినడానికి సిద్ధ మనసు ఉన్నవారికి సువార్తను వినిపిస్తాడు. ఇక మనము 15వ అధ్యాయంలోకి వస్తున్నాం. 15వ అధ్యాయము ఫలించని ద్రాక్ష చెట్టు యొక్క ఉపమానాన్ని గురించి తెలియజేస్తున్నది. ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలు జాతిని సూచించే ప్రతీకలలో ఒకటి. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనకు చూపబడిన ద్రాక్ష తోట ఇశ్రాయేలు దేశాన్ని సూచిస్తుంది. దీని గురించి అంత ఎక్కువగా ఊహించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో యెషయా ప్రవక్త ఇలా అంటున్నాడు: ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇక యెహెజ్కేలు గ్రంథము 15వ అధ్యాయము 2 నుండి 4వ వచనాన్ని గమనిద్దాం. నరపుత్రుడా, ద్రాక్ష చెట్టు కర్ర అడవి చెట్లలోనున్న ద్రాక్ష చెట్టు కర్ర తక్కిన చెట్ల కర్ర కంటేను ఏమైనా శ్రేష్టమా? ఏ పనికైనను దాని కర్రను తీసుకొందురా? ఏ యొక్క ఉపకరణము తగిలించుటకై దాని కర్రతో మేకునైనను చేయుదురా? అది పొయ్యికే సరిపడును గదా. అగ్ని చేత దాని 2 కోణాలు కాల్చబడి నడుమ నల్లబడిన తరువాత అది మరి ఏ పనికైనను తగునా? దేవుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయాన్ని ఆపాదిస్తున్నాడు. ద్రాక్ష చెట్టు యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ప్రభువైన యేసు కూడా యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేడు విశ్వాసులను ద్రాక్ష తోటతో పోల్చాడు. ఆయన ఇశ్రాయేలు ఇకపై ద్రాక్ష తోట కాదని, నేను నిజమైన ద్రాక్షవల్లిని అని చెప్పాడు. ఆ అధ్యాయంలో ప్రభువు రక్షణ గురించి మాట్లాడడం లేదు. మళ్ళీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ద్రాక్ష చెట్టు యొక్క ఉద్దేశం ఏమిటి? అది ఒక్క పని మాత్రమే చేయాలి. అదేమిటంటే ఫలించాలి. అంతకు మించి మరొకటి ఏమీ లేదు. యెహెజ్కేలు గ్రంథంలో ఇక్కడ దేవుడు చెప్పేది ఏమిటంటే, మీరు ఒక ఫర్నిచర్ దుకాణానికి వెళ్ళి ఆ యజమానితో ద్రాక్ష కొమ్మలతో తయారైన మంచి ఫర్నిచర్ చూపించమని అడగరు. ఒకవేళ గనక మీరు అతన్ని అలా అడిగితే అతడు మిమ్మల్ని ఆశ్చర్యంతో చూసి, మేము ద్రాక్ష కొమ్మలతో తయారైన వస్తువులు అమ్మము, అది అలాంటి పనులకు తగినది కాదు, అది కేవలము ఫలాలు కాసేందుకు మాత్రమే పనికి వస్తుంది అని చెప్తాడు. దేవుడు కూడా చెప్పేది ఏమిటంటే, ఒక ద్రాక్ష చెట్టు ఫలించకపోతే అది కాల్చి వేయడానికి మాత్రమే పనికి వస్తుంది. ప్రియులారా, యోహాను సువార్తలో ప్రభువైన యేసు చెప్పినది ఏమిటంటే, ఒక విశ్వాసి ఫలించకపోతే అతడు రక్షణను కోల్పోడు, కానీ ఫలించే స్థానం నుండి తొలగించబడతాడు. దేవుడు ఫలించని వారిని
అనేక విధాలుగా ప్రత్యేకపరుస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువైన యేసు ఇలా అన్నాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఫలించడం లేదు కాబట్టి దేవుడు ఇలా అన్నాడు, యెరూషలేమును కాల్చివేయడం తప్ప నాకు మరొక అవకాశం లేదు. ఆయన అలా చేయడానికి గల కారణం, ఆ ప్రజలు దేవుని ప్రతిబింబించాల్సిన వారు, కానీ వారు అలా చేయడంలో విఫలమయ్యారు. మీరు నేడు ఒక క్రైస్తవునిగా గొప్ప ప్రత్యేక అవకాశాలు పొందినట్లయితే మీకు గొప్ప బాధ్యత కూడా ఉంది. నేడు అనేక ప్రాంతాల్లో ఇంకా దేవుని వాక్యం వినే అవకాశం లేని ఆ పేదవారి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయన వాక్యం విన్న మనకు ఒక గొప్ప బాధ్యత ఉంది. దేవుడు ఈరోజు మనము ఫలించడం చూడాలని అనుకుంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశం ద్వారా ఎన్నో గొప్ప సత్యాలను తెలుసుకున్నారని భావిస్తున్నాం. దేవుడు ఎంత కృపామయుడో, ఆయన అంత న్యాయవంతుడు కూడా. ఆయనకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆయన తప్పకుండా శిక్షిస్తాడు. ఆయన 2 చేతులు చాచి తానిచ్చే రక్షణను స్వీకరించమని కోరుతున్నాడు. ఒకవేళ ఆయన సువార్తను వినక పెడచెవిన పెడితే తప్పకుండా శిక్షను ఎదుర్కోవాలి. కాబట్టి నీవు ఆయన వైపు తిరగడానికి, ఆయన సువార్తకు లోబడ్డానికి నీవు సిద్ధంగా ఉన్నావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. నీ సత్యవాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. అయితే ప్రభువా, నీవు పాపులను ప్రేమిస్తున్నావు, పాపాన్ని ద్వేషిస్తున్నావు, పాపాన్ని శిక్షిస్తావనే సత్యానికే నీకు వందనాలు. ప్రభువా, మేము పాపులము, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మేము మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు కనికరించి స్వీకరించే గొప్ప దేవుడు. మేము మీ యొద్దకు వచ్చి మా పాపాలను ఒప్పుకొని నిన్ను అంగీకరించే గొప్ప కృపను మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, మా రక్షకుడును నమ్మదగిన యేసయ్య గొప్ప శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు అని దేవుడు ఎవరిని గూర్చి చెప్పాడు. ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు అని దేవుడు ఎవరిని గూర్చి చెప్పాడు. 1 నోవహును, యోబు, యెహెజ్కేలు. 2 ఇర్మియా, దానియేలును, యోబును. 3 యోబు, నోవహు, దానియేలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. నేటి ఈ సందేశం ద్వారా అనేక లోతైన, విలువైన ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకున్నారని, అవి మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలుస్తున్నాము. మరింత లోతుగా దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడానికి వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ, యాప్ ద్వారా కానీ సందేశాలను వినవచ్చును. మీరు ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మీకు తోడయుండునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.